భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు గుణపాఠం చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలు, ఎయిర్ బేస్లపై భారత్ దాడులు జరిపింది. అదే సమయంలో భారత్పై పాక్ వందల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించింది. పహల్గాంలో ఉగ్రదాడి తరువాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ను కలిసిన తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ వత్తాసు పలికారు. అంతేకాదు, పాక్ ను నిజమైన మిత్రుడుగా పేర్కొంటూ భారత్ పై విషం కక్కాడు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియో వక్రబుద్ధి ప్రదర్శించింది. అంతేకాదు, భారత్పై తుర్కియో విషం కక్కింది. ఉగ్రవాదులు వారికి మద్దతిస్తున్న పాక్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ దాడులు చేస్తుంటే, భారత్పై దాడులు చేసేందుకు పాకిస్తాన్కు డ్రోన్లు అందించి సాయం చేసింది తుర్కియో. పాక్కు కేవలం డ్రోన్లు మాత్రమే కాదు, తుర్కియో తమ సైనిక సిబ్బందిని కూడా పంపినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధుల్లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో 2 తుర్కియో సైనికులు ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పాక్ తుర్కియోల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు మరింతగా బలపడ్డాయి. భారత్ పాక్ సైన్యాల మధ్య పరస్పరం దాడుల నేపథ్యంలో తుర్కియోకు చెందిన వందల డ్రోన్లను భారత్పై ప్రయోగించింది పాక్. అయితే తమ దేశానికి చెందిన డ్రోన్ల వినియోగంపై పాక్ అవగాహన కల్పించేందుకు తుర్కియో మిలిటరీకి చెందిన వ్యక్తులను సైతం పంపించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్. భారత్పై దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించింది. అయితే వాటన్నింటినీ భారత్ కూల్చివేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా అవన్నీ తుర్కియోకు చెందిన అసిస్ గాడ్, సోనగర్ డ్రోన్లుగా ఫోరెన్సిక్ నిపుణులు ధృవీకరించారు. తుర్కియో అధ్యక్షుడు ఎర్డోగాన్ మొదటి నుంచి భారత్పై విపరీతమైన ద్వేషం చూపిస్తున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో ఎర్డోగాన్ భారత్పై చేసిన వ్యాఖ్యలతో బహిరంగంగానే స్పష్టమైంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో తుర్కియో అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ను కలిశారు. అంతేకాదు, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు ఎర్డోగాన్ వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఎర్డోగాన్ ఇష్టపడలేదు. దీంతో ఉగ్రవాదులు పాక్కు మద్దతిస్తున్న ఎర్డోగాన్ వైఖరి ఏంటనేది బహిరంగంగానే స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు సాయం చేసిన తుర్కియోపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తుర్కియో నుంచి వస్తువుల దిగుమతి నిలిపివేయాలంటూ బాయ్కాట్ తుర్కియో నినాదంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఉగ్రదాడులను ఉసిగొల్పుతున్న పాక్కు తుర్కియో మద్దతివ్వడంతో మన దేశంలో బాయ్కాట్ తుర్కియో నినాదం ఊపందుకుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర పూణేలోని వ్యాపారులు తుర్కియో నుంచి వచ్చే యాపిల్స్ ను పూర్తిగా బహిష్కరించారు. దీంతో స్థానిక మార్కెట్లో యాపిళ్లు కనిపించకుండా పోతున్నాయి. స్థానికులు కూడా తుర్కియో నుంచి కాకుండా ఇతర ప్రదేశాల నుంచి దిగుమతయ్యే పండ్లను తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే పలు ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియో దేశానికి బుకింగ్లను నిలిపివేశారు. ఇలాంటి సమయంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ నేపథ్యంలో తుర్కియోకు ధన్యవాదాలు తెలిపిన పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ను అభినందించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ తమకు నిజమైన మిత్రదేశం అన్నారు. గతంలో మాదిరిగా పాక్కు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని ఎర్డోగాన్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పాక్ ప్రధానిని విలువైన మిత్రుడిగా ఎర్డోగాన్ అభివర్ణించడం భారత్ పట్ల తుర్కియో వైఖరికి అద్దం పడుతోంది. కొన్నేళ్ల క్రితం తుర్కియోలో భూకంపం సంభవించగా భారత్ తక్షణం స్పందించింది. తుర్కియోకు భారత్ అన్ని విధాలా సాయంగా నిలిచింది. కానీ ఉగ్రదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్తో భారత్ విజృంభించిన వేళ పాక్కు తుర్కియో బాంబులు, డ్రోన్లను అందించింది. మిలిటరీ సిబ్బందిని పంపించింది. కృతజ్ఞత మరిచి భారత్ను శత్రువుగా చూస్తున్న తుర్కియోకు మనం విహారయాత్రల కోసం వెళ్లాలా, అక్కడి పర్యాటకానికి ఊతం అందించాలా అనే ప్రశ్నలతో సెలబ్రిటీలు, సగటు ప్రజలు బాయ్కాట్ తుర్కియో పిలుపునిస్తున్నారు. తుర్కియోకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు భారత ట్రావెల్ ఏజెన్సీలు ప్రకటించాయి. తుర్కియోకు సంబంధించి కొత్త బుకింగ్లు ఇప్పటికే 60% పడిపోయాయని, క్యాన్సిలేషన్లు భారీగా పెరిగినట్లు మేక్ మై ట్రిప్ వెల్లడించింది. తుర్కియో ఆపదలో ఉన్న సమయంలో సాయం చేసిన భారత్కు, శత్రు దేశమైన పాక్కు సాయం చేస్తున్న తుర్కియోకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న సమయంలో తుర్కియేకు భారత్ సహాయం చేసింది. పహల్గాం దాడి తరువాత భారత్
ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాక్ గుణపాఠం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పై దాడులు చేసేందుకు పాక్ తుర్కీయే తమ డ్రోన్లు, మిలిటరీని పంపించింది. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ నిజమైన మిత్రుడుగా పేర్కొని భారత్ వ్యతిరేక చర్యలను తీసుకుంటూ ఉండడంతో మన దేశంలో బ్యాన్ తుర్కీ నినాదం ఊపందుకుంది.